హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు మన ఛానల్ పొలిటికల్ కలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక విషయానికి వస్తే, ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు మాట ఇచ్చిందో ఆ రైతులకు మాట ఇచ్చిన విధంగానే రుణమాఫీని అమలు చేస్తుంది. ఈ రుణమాఫీని గత 3 దఫాలుగా కూడా ఆల్రెడీ వివిధ వారి రైతుల అకౌంట్లలో పైసలు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. దానికి అనుగుణంగానే కొంతమంది రైతులకు వారి అకౌంట్లలో ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కూడా వచ్చినాయి. కానీ ఇంకొంతమంది రైతులకు రుణమాఫీకి సంబంధించిన జాబితాలో వారి పేరు లేదని చాలా మంది రైతులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొంతమంది రైతులైతే వారి యొక్క రుణమాఫీ ఇంకా వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా, బాధపడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ రేషన్ కార్డు ఆధారంగా ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన జాబితాను ప్రిపేర్ చేసి బ్యాంకులకు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని ఇచ్చి ఆ రైతుల అకౌంట్లలో డబ్బులు చేసే ప్రయత్నం చేసింది. అందరు కూడా రైతులు అంటే ఇందులో కొంతమంది రైతులకు అంటే ఏదైతే వైట్ రేషన్ కార్డు లేదో, వైట్ రేషన్ కార్డు లేని రైతులు మాకు ఇంకా రుణమాఫీ రాదా అనే సందిగ్ధంలో ఉన్నారు, అనే బాధలో ఉన్నారు. కాకపోతే ఇక్కడే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిన్న వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్న జాబితా ప్రకారం మొట్టమొదటగా ముందు ఏదైతే వైట్ రేషన్ కార్డు ద్వారా కుటుంబాన్ని గుర్తించి అత్యధికంగా 2 లక్షల వరకు రుణమాఫీని వాళ్ళు క్లియర్ చేసినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఎవరికైతే వైట్ రేషన్ కార్డు లేదో ఆ వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇక ముందు వాళ్ళకి కూడా రుణమాఫీని వర్తింపజేయబోతున్నామని నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పాడు. ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఆ రేషన్ కార్డు లేని వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని గుర్తించడానికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారి, అంటే మనం అంటాం అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళని కలిసి వాళ్ళకి మనం సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చినట్లయితే, అంటే మన ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, పొలానికి సంబంధించిన పట్టా పాస్బుక్ లాంటి జిరాక్స్ డాక్యుమెంట్లు అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్కి మనం సబ్మిట్ చేసినట్లయితే, అంటే దీంతో పాటుగా వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రీవెన్స్ కోసం ఏదైతే ఉందో ఒక ఫామ్ విడుదల చేసింది, ఆ ఫామ్ లో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు దాని ద్వారా మన కుటుంబాన్ని, అంటే నిజంగానే కుటుంబాన్ని నిర్ధారించి కుటుంబానికి అత్యధికంగా 2 లక్షల వరకే ఇద్దామని గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ కుటుంబాన్ని నిర్ధారించడం కోసము అగ్రికల్చర్ ఆఫీసర్ని మనం కలవాల్సి ఉంటుంది. అంటే ఎవరికైతే వైట్ రేషన్ కార్డు లేదో ఆ వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు వారి డాక్యుమెంట్లను తీసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్కి కలిసినట్లయితే కనుక అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు అప్పుడు ఒకసారి వాళ్ళు వెరిఫై చేసుకొని ఆ జాబితాను రూపొందించి మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంటుందని వాళ్ళు అక్కడ చెప్తా ఉన్నారు. సో ఎవరైతే రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ కాలేదో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ గానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే దీనికి సంబంధించే అక్కడ మంత్రి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, రుణమాఫీ అనేది ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, ఇది ఇంకా ప్రాసెస్ లోనే ఉంది. సో ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో రాని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధపడకండి, డెఫినెట్ గా మీకు రుణమాఫీ రాబోతుంది. ఆ రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ ప్రకారం రేషన్ కార్డు ద్వారా ఇప్పటి వరకు కుటుంబాన్ని గుర్తించాం. ఇక రేషన్ కార్డు లేని వాళ్ళని అగ్రికల్చర్ ఆఫీసర్ గుర్తిస్తాడు. ఆ కుటుంబం సంబంధించి అంటే కుటుంబంలోని వ్యక్తులను గుర్తించి దానికి సంబంధించిన లోన్ ని ఎంతవరకు మాఫీ చేయొచ్చు, ఎంతవరకు మాఫీ చేయాలనే విషయాన్ని గవర్నమెంట్ కు నివేదిస్తే అప్పుడు గవర్నమెంట్ ఇది మాఫీ చేస్తుంది. చూడాలి మరి, ఒకవేళ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ చెప్తా ఉందో ఈ గవర్నమెంట్ చెప్తున్నట్టుగానే నిజంగానే అంటే ఎవరికైతే వైట్ రేషన్ కార్డు లేదో వాళ్ళకి కూడా ఈ రుణమాఫీని వర్తింపజేసి వాళ్ళకు కూడా వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా రైతు రుణమాఫీ ఒకవేళ వర్తింపజేసి లబ్ధిదారులను గుర్తించి నేరుగా వారి అకౌంట్లో డబ్బులు జమ చేసి ఆ రైతు రుణమాఫీని చేసినట్లయితే కనుక డెఫినెట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇచ్చిన మాట నిలుపుకున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది.